నేను మాధవి, వెల్కమ్ టు క్యూ న్యూస్. ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ ఈ ఇష్యూ లాస్ట్ వీక్ మొదలయ్యి ఇప్పటివరకు ఇంకా ప్రొలాంగ్ అవుతూ వీడియోస్ రిలీజ్ అవుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెగిటివ్ ప్రచారం జరుగుతూ వస్తుంది. యాక్చువల్గా అందరూ ఈ వీడియోస్ చూసే ఉండొచ్చు. వాళ్ళ వైఫ్ ఈశ్వర్ సాయి మాధురి ఉన్న ఒకటే గదిలో ఉన్న వీడియోస్ తీసి బయటికి రిలీజ్ చేసి, ఇప్పుడు తర్వాత ఆ రిలీజ్ చేసిన ఇమ్మీడియట్గా ఆవిడేమంటుందంటే, నా భర్త చాలా మంచోడు, శ్రీరామచంద్రుడు, ఆయనతోటే ఉంటాను, ఇంతైనా కూడా ఎవరు ఏమనద్దు, ఒక మాట అనద్దు, తిట్టద్దు, అతన్ని కొట్టద్దు, కానీ నేనైతే మాధురిని కొట్టేస్తాను. వీడియోలో క్లియర్గా చూసాం మనము, మాధురిని కొట్టేసింది ఆవిడ. ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టారు. అంటే మనకు బయటికి రిలీజ్ అయిన వీడియోసే కొట్టిండ్రు, తిట్టిండ్రు ఆమెని. బయటికి వీడియో ఏవైతే రిలీజ్ కాలేవో ఆ రూమ్లో ఏం జరిగింది, ఆ అమ్మాయిని ఎంత హరాస్ చేశారు, కొట్టారు, ఎన్ని మాటలు అన్నారు అనేది ఇంకా మనం ఊహించుకోవచ్చు. బయటికి రాని వీడియోస్ గురించి మాట్లాడుతున్నాను నేను. సో ఇక్కడ నీవు ఏదైనా ఇప్పుడు ఈ ఈశ్వర్ సాయి వైఫ్ చేసిన పనికి ఇక్కడ మాధురి రాథోడ్ బలైపోయింది. వాళ్ళ వైఫ్ ఆమె సంసారం బాగానే ఉంది. ఆవిడ చెప్పిన ప్రకారం మొన్న ఇంటర్వ్యూలో కూడా, ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆవిడేమంటుంది, నేను ఎందుకు వదులుకుంటాను నా భర్తని, నేను ఆయనతోటే ఉంటాను ఇంత జరిగినా కూడా అంటుంది. నువ్వు అలా అనుకున్నప్పుడు నీ సంసారం విషయము మీ ఇంట్లో తెచ్చుకోవాలి. నువ్వు పబ్లిక్లో ఎందుకు పెట్టాలి? ఇక్కడ ఇంటి పరువుని పబ్లిక్లో వేసి రచ్చరచ్చ చేసి వీధులో వేసి ఆవిడ ఇప్పుడేమంటది, మీడియా దీని గురించి మాట్లాడకండి అంటది, రచ్చ చేయకండి అంటుంది. ఇంకోటి, నిన్న ఈశ్వర్ సాయి ఇంకో పర్సనల్ వీడియో రిలీజ్ చేస్తారు. ఫేస్ టు ఫేస్ మాధురి నన్ను క్షమించు అనేసి ఆయన ఒక సర్కాస్టిక్గా అన్నట్టు ఒక వీడియో రిలీజ్ చేశాను. క్షమించు, నా వైఫ్ తప్పు చేసింది అంటే, తప్పు చేసిందంతా చేసి ఒక పెళ్లి కాని పిల్ల మీద, ఆడపిల్ల మీద కొట్టేసి నానా మాటలు అనేసి ఇప్పుడు కేసు పెట్టేసరికి ఆవిడ మాధురి రాథోడ్ వేములవాడలో కేసు పెట్టింది వాళ్ళ వైఫ్ మీద. ఇదంతా జరిగినాక, ఇదంతా అయిపోయాక ఇప్పుడు సారీ చెప్తే ఏం లాభం? పెళ్ళి కావాల్సిన అమ్మాయిని నెగిటివ్ ప్రచారంతో మొత్తం బదలాం చేసేసే అమ్మాయిని ఇప్పుడు సారీ చెప్తే ఆ అమ్మాయి జరిగిన విషయానికి ఏమైనా చేసుకుంటే బాధ్యత ఎవరిది? ఇంకోటి, అసోసియేషన్ అని, ఫోక్ అసోసియేషన్ అని చెప్పుకొని ముందుకొచ్చి మీటింగ్లు పెడుతున్నారు. అసలు ఫోక్ అసోసియేషన్ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఆ ఫోక్ ఇండస్ట్రీలో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం, సమస్య వస్తే దాన్ని కూర్చొని తీర్చాల్సిన బాధ్యత ఫోక్ అసోసియేషన్కి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, మా చేతులు దులుపుకుంటున్నారు, ఏకంగా మాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు అనేసి చేతులు దులుపుకుంటున్నారు డైరెక్ట్గా జాను. ఇంకోటి, జాను మీద టాక్ ఏంటంటే, ఫోక్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్ కూడా. జాను మీద టాక్ ఏంటంటే, మాధురి రాథోడ్ మంచి డాన్సర్, ఆ అమ్మాయి వచ్చి నుంచి జానుకి ఆఫర్స్ తగ్గిపోయాయి, ఆమె రెవెన్యూ పడిపోయింది అనేది ఒక టాక్ ఉంది. అందుకనే జాను మళ్ళీ తొక్కాలని చూస్తుందా మాధురిని? సో ఇవన్నీ పక్కన పెడితే, మాధురి రాథోడ్ వేములవాడలో నెక్స్ట్ డేనే, ఈ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డేనే అక్కడ ఆగస్టు 20 తారీఖున ఒక కంప్లైంట్ ఫైల్ చేసింది. ఆ కంప్లైంట్ కాపీ మనకు వచ్చింది. సెక్షన్స్, ఏ సెక్షన్స్ కింద ఈ కేసు నమోదైందని చూసుకుంటే 303, 296B, 1152. ఇక్కడ ఇంకోటి, ఐటీ యాక్ట్ ప్రకారం 67A అనేది తీవ్రంగా పరిగణించాల్సింది. దీంట్లో కొన్ని మీడియా ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ మీద కూడా కొన్ని మెన్షన్ చేశారనమాట. ఈ వీడియో ఏదైతే రిలీజ్ అయ్యిందో దాని మీద ఎవరైతే పబ్లిష్ చేశారో, ఎవరైతే స్టోరీస్ వేశారో ఈ అమ్మాయి మీద నెగిటివ్గా, ఇవన్నీ ఈ సెక్షన్ ఈ ఛానల్స్కి అన్నిటికీ వర్తిస్తుంది. చూడాలి ఇంకా కొన్ని ఛానల్స్ని మళ్ళీ నోటీసెస్ వెళ్తాయా, లేకపోతే ఇంతకుముందు కూడా ఇలాంటి కేసెస్ అయ్యాయి, మళ్ళీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది చూడాలి. ఇది కాకుండా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ నుంచి కూడా ఒక నోటీస్ వచ్చింది వాళ్ళకి. SC/ST యాక్ట్ కిందికి అమ్మాయిని హరాస్ చేశారు అనేది మాధురి రాథోడ్ కంప్లైంట్ చేసింది. సో SC యాక్ట్ కిందికి కంప్లైంట్ కూడా నమోదయ్యింది.
ఈశ్వర్ సాయి వైఫ్ మీద. సో ఇది కూడా తీవ్రమైన సెక్షన్ ఇది కూడా. సో ఈ సెక్షన్స్కి శిక్షలు ఎలాంటివి ఉంటాయి అనేది మనతో మాట్లాడటానికి మాణిక్ యాదవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. రండి. నమస్తే మేడం. నమస్తే సార్. సో మనకి మాధురి రాథోడ్ ఈశ్వర్ సాయి కేసు నడుస్తుంది. సో అమ్మాయి కేసెస్ కూడా పెట్టింది. సో ఈ సెక్షన్స్ ఎంత తీవ్రంగా ఉంటాయి, అసలు ఎలాంటి శిక్షలు పడతాయి? అంటే వాళ్ళు పెట్టిన సెక్షన్స్ ఒకటి 115 పెట్టారు, అది ఉద్దేశపూర్వకంగా దాడి చేయడము. ఇంకోటి ఐటీ యాక్ట్ సెక్షన్ 67 పెట్టారు, అదేంటంటే ఇది సెక్షువల్ దాన్ని పబ్లిసిటీ చేయడం అనేది చాలా తీవ్రమైన నేరం. అది దానికి ఖచ్చితంగా 5 years పడే ఆస్కారం ఉంటుంది, 10 lakhs వరకు ఇంప్రెస్మెంట్ పడే ఆస్కారం ఉంటుంది. తర్వాత థెఫ్ట్ 303 Class 2 థెఫ్ట్ అంటే దొంగతనం, మూవబుల్ ప్రాపర్టీని దొంగతనం చేయడాన్ని ఈ సెక్షన్ కింద వర్తిస్తే ఇది కూడా దాదాపు మనకు 5 years to 10 years ఇంప్రెస్మెంట్ పడే అవకాశం ఉంటుంది ఇందులో కూడా. తర్వాత ఇంకా మనకు 94B అంటే అది నోటీస్. అది దాని ప్రకారం ఆ అమ్మాయి మాధురి గారు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారము మీరు ఇన్వెస్టిగేషన్కి మీరు సపోర్ట్ చేయాలని చెప్పి ఆ నోటీస్ ఇచ్చి ఆమె దగ్గర ఏవైతే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ స్క్రీన్ షాట్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు సబ్మిట్ చేయాలి. అట్ ది సేమ్ టైం మీరు మాకు సపోర్ట్ చేయాలి కంప్లైంట్ ఇచ్చినందుకు, అదొకటి ఉంది. తర్వాత అమ్మాయి SC/ST కేసు కూడా పెట్టినట్టుంది. దాని ప్రకారం కూడా అంటే మనం వల్గర్గా మనము అబ్యూజ్గా తిట్టినట్టయితే వాళ్ళు ట్రైబల్ కాబట్టి దాని మీద కూడా వాళ్ళకు 5 years ఖచ్చితంగా ఇంప్రెస్మెంట్ పడే అవకాశం ఉంటుంది, 10 lakhs దాకా ఫైన్ పడే అవకాశం ఉంటుంది మేడం. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పిన సెక్షన్స్లో 67 సెక్షన్ ఒకటి, మళ్ళీ SC/ST యాక్ట్ కిందికి పెట్టింది. ఈ రెండు చాలా తీవ్రమైనవి అంటున్నారు. అండ్ దాంట్లో 5 years పెనాల్టీ కూడా 10 lakhs దానికి దీనికి. సో 10 మళ్ళీ ఈ ఇంకా 2-3 సెక్షన్లు ఉన్నాయి కదా సార్, దాన్ని అంటే ఈ మొత్తం టోటల్ కలుపుకొని ఒక 13 years శిక్ష పడే ఆస్కారం ఉందంటారా? అంటే ఎట్లా చేస్తారంటే మేడం, అన్నిటిని క్రోడీకరించుకొని మొత్తం ఫైన్ వేయకుండా ఓవరాల్ గా తీసుకుని దాని క్లాస్ ప్రకారము 14 years లైఫ్ అంటే 14 years ఖచ్చితంగా సత్ప్రవర్తనకు తగ్గిస్తారు. మినిమం 14 years ఖచ్చితంగా పడే అవకాశం కూడా ఉంటుంది అన్నిటిగా క్రోడీకరించుకొని. ఓకే. ఇంకోటి డిఫమేషన్ కేసు దీంట్లో ఏమన్నా సంబంధం ఉంటుందా సార్? అంటే డిఫమేషన్ కేసు కిందకి ఏమన్నా వస్తుందా తను పెట్టిన సెక్షన్స్ కింద? అంటే అందులో ఎగ్జాక్ట్ లేదు కానీ నియర్ 67 యాక్ట్ అంటే అదే వస్తుంది. ఇప్పుడు 67 ఐటీ యాక్ట్ 2000 ఇయర్ పరువు నష్టం దావా కిందకు వస్తుంది. ఇప్పుడు 351 అనేది డిఫమేషన్ అనేది సెక్షన్, కానీ అది FIR లో పెట్టలేదు మన పోలీస్ వాళ్ళు. కాకపోతే ఇది నియర్లీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే ఈ సెక్షువల్ అనేది తప్పుగా చట్టం చెప్తా ఉంది. బట్ మరి వాళ్ళు అమ్మాయి పబ్లిక్ గా పోస్ట్ చేసింది కాబట్టి దాని కింద 67A పెట్టినారు. దానికి కూడా ఏంటంటే ఖచ్చితంగా వెరీ టఫ్ సెక్షన్, అది కూడా నియర్లీ అంటే సిమిలర్లీ పరువు నష్టం దావా కిందకి వస్తుంది కూడా. ఓకే. సో ఇప్పుడు కొన్ని ఛానల్స్ నేమ్స్ కూడా బయటకు వచ్చినాయని తెలుస్తుంది సార్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము. కొన్ని శాటిలైట్ ఛానల్స్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఈ లిస్ట్లో తను మెన్షన్ చేసింది అనేది ఒకటి ఉంది. సో ఈ ఛానల్స్కి ఎలాంటి శిక్షలు పడే, అంటే ఎలాంటి లీగల్ చర్యలు తీసుకుంటారు ఈ ఛానల్స్ మీద? అదే మేడం, ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇంట్రాగేషన్ జరుపుతారు. ఎవరు అమ్మాయికి వాంటెడ్ గా, అంటే ఇప్పుడు మీడియా అంటే ఉన్నట్టు చూపించడం అది వేరే విషయం. అంటే కావాలని ఆమెని నెగటివ్ ప్రచారం చేయడం, ఇప్పుడు పని కట్టుకొని ఆమెను టార్గెట్ చేసి ఆమెను అసల్ట్ చేయడము, డిఫామ్ చేయడము, అట్లా డిఫెక్ట్ చేయడం లాంటివి చేసి వాళ్ళకి కూడా ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. వాళ్ళ ఛానల్ కూడా మూసేసే ఆస్కారం కూడా ఉంటుంది, ప్లస్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది ఆ ఛానల్ కు, ఆ యజమాని మొత్తానికి కూడా. దీని మీద పెద్దగా మనం పోదలుచుకోలేం మేడం. ఇప్పుడు ఇది ఏంటంటే వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు మాధురి రాథోడ్ గారు వాళ్ళు ఇంకోటి అసోసియేషన్ మాట కూడా వచ్చింది సార్ ఇక్కడ. అసోసియేషన్ ఆల్రెడీ ఫోక్ అసోసియేషన్ ఉంది, వాళ్ళు బయటకు వచ్చి ఏం చెప్తున్నారంటే మాకు ఈ ఇష్యూకి ఎలాంటి సంబంధం లేదు, ఈ ఇదేదైతే జరిగిందో ఈ నెగిటివ్ ప్రచారాన్ని తీసుకొచ్చి ఫోక్ ఇండస్ట్రీకి అంటగట్టద్దు అని వాళ్ళు ఒక సేఫ్ జోన్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఫోక్ ఇండస్ట్రీని బదలాం చేయొద్దు మీరు అనేది వాళ్ళు చెప్తున్నారనమాట. యాక్చువల్గా అసోసియేషన్స్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి? ఒక అసోసియేషన్ ఉంది అంటే, ఇప్పుడు అసోసియేషన్ అంటే జనరల్గా మనకేం జనరల్ పబ్లిక్ అనుకునేది ఏంటంటే ఈ అసోసియేషన్ వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది వస్తే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తానికి ఉంది ఈ అసోసియేషన్ అనుకుంటాం. సో అసోసియేషన్ చేతులు దులుపుకుంటుంది ఇక్కడ. అసోసియేషన్ ప్రకారము, యాక్ట్ ప్రకారము ఎలాంటి, అంటే ఈ అమ్మాయికి న్యాయం చేస్తానికి వాళ్ళు ముందుకు రావాలా వద్దా? జనరల్ గా మనం ఇప్పుడు ఈ ఫోక్ అనే కాదు, అనేక కంపెనీస్ ఉంటాయి.
ఇప్పుడు అనేక కంపెనీలు అన్నిట్లో యూనియన్స్ ఉంటాయి, అవన్నీ కూడా సెక్టార్స్ ఉంటాయి. అసోసియేషన్ మీనింగ్ అంటే ఏంటంటే అందులో ఉన్న ఎంప్లాయీకి ఒకరికి ఇబ్బంది వస్తే వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చొని మాట్లాడి సపోర్ట్ గా ఉండాలనేది అసోసియేషన్ దాని మీనింగ్. కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్ నడుస్తుంది. ఇక్కడ మన ఫోక్ దాంట్లో ఏంటంటే మాకు ఆమెకి ఏం సంబంధం లేదు అన్నట్టు, అది కరెక్ట్ కాదు. సరే తప్పు అనేది సరే ఇప్పుడు తప్పు ఆమె చేసిందా పక్కకి పెడితే అది తప్పు నిర్ణయించేది కోర్టు నిర్ణయిస్తుంది. మాకు సంబంధం లేదంటే ఆమె తప్పు చేసిన రైట్ వీళ్ళే ముందే ప్రూవ్ చేస్తున్నారు. తప్పు చేస్తే పనిష్మెంట్ ఇచ్చేది ఎవరు? కోర్టు ఇస్తారు పనిష్మెంట్. ఇప్పుడు సరే సపోర్ట్ చేయండి, చేయకుండా మీ ఇష్టం, కానీ ప్రెస్ ముందుకు వచ్చి మాకేం సంబంధం లేదు అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇప్పుడు ఆపద సమయంలో ఆదుకోవాలి. అసోసియేషన్ రెస్పాన్సిబిలిటీస్ అయితే వీళ్ళు చెయ్యట్లేదు, సపోర్ట్ ఉండాలి. అంటే ఇప్పుడు ఎక్కడైనా సరే అసోసియేషన్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? సపోర్ట్ చేయడం అనేది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కానీ ఇక్కడ మ్యాంటీగా డిఫరెంట్ గా కనిపిస్తా ఉంది. మరి ఎందుకు అది మన వాంటెడ్ గా అమ్మాయిని డిక్రీజ్ చేయడమా మరి ఇంకా కిందికి లాగడం మనకు తెలియదు. కానీ మన వాళ్ళకి ఏమన్నా మనకు తెలియదు. కానీ మనకు కనిపించే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆమెని మాకు సంబంధం లేదని వేరు చేస్తా ఉన్నారు. అది అసోసియేషన్ డ్యూటీ, అది కాదు. సో చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి అండ్ మనకి లీగల్ అడ్వైజర్గా మాణిక్ యాదవ్ గారు చెప్తున్నారు ప్రతి ఒక్క విషయము. ఇప్పుడు ముందు వీడియోస్ మనకి జరిగే పాలిటెక్నిక్ ఇష్యూ కానీ 22A ఇష్యూ కానీ వీటి గురించి కూడా సలహాలు ఇస్తుంటారు. మన ఛానల్లో కంటిన్యూస్గా లీగల్ అడ్వైస్కి చెందిన వీడియోస్ వస్తుంటాయి. సో చూస్తుండండి క్యూ న్యూస్. క్యూ న్యూస్ న్యూస్ పేపర్ కు తెలంగాణ వ్యాప్తంగా జిల్లా బ్యూరోలు మరియు నియోజకవర్గం ఆర్సీలు కావాలి. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి అనుభవం ఉన్న మంచి రిపోర్టింగ్ నైపుణ్యం కలిగిన జిల్లా బ్యూరోలు మరియు నియోజకవర్గ ఆర్సీలు కావాలి. జర్నలిజం రంగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. వార్తల సేకరణ, రిపోర్టింగ్, వార్తా రచనలో నైపుణ్యం ఉన్న ఆసక్తి గల అభ్యర్థులు డిస్క్రిప్షన్ లో ఉన్న ఫామ్ ను ఫిల్ చేసి మీ వివరాలను అందజేయండి. సంప్రదించండి 8143001981 8688694094.